ఇక్కడ తేళ్ళ మాంసం కూడా అమ్మేస్తున్నారు. తేళ్ళని ఫ్రై చేసేసి. సో నా చేతిలో తీస్తున్నాను కదా ప్రెజెంట్, అదే తేళ్ళ మాంసం. మీరు చూడొచ్చు దగ్గర నుంచి తేళ్ళని ఫ్రై చేసేసి అమ్మేస్తున్నారు డైరెక్ట్. లైవ్ ఫుడ్ ఏదో ఉంది చూడండి, పాముల్లా కనిపించే చేపలు ఇవి, పాములా కనిపించే చేపలు ఇవన్నీ కూడా. అవి చేపల పాములా కూడా నాకు తెలియటం లేదు. కంపు అయితే మాత్రం చాలా దారుణంగా కంపు కొడుతున్నాయి ఇవి. వచ్చిందండి వయ్యారి. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే హే గాయ్స్, ఈరోజు నేనైతే బ్యాంకాక్లోని టూరిస్ట్ ప్లేసెస్లో ముఖ్యంగా చూడాల్సిన ప్లేస్ ట్రైన్ మార్కెట్కి వచ్చాము. సో మేమైతే ఇక్కడికి ఈవినింగ్ టైంలో వచ్చాము. సో మీరు చూడొచ్చు స్ట్రీట్ అంతా కూడా ఫుడ్ తోటి నిండిపోయింది. రకరకాల ఫుడ్స్, క్రొకోడైల్, తేళ్ళు, చేపలు, పాములు అన్నీ కూడా వండేస్తున్నారు ఇక్కడ. సో మేము దిగాక 1 by 1 కవర్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీరు చూడొచ్చు అక్కడ రైల్వే గేట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే మెకాలాంగ్ రైల్వే స్టేషన్. సో మెకాలాంగ్ రైల్వే స్టేషన్కి ఇదే ఎండ్ పాయింట్. సో రైట్ సైడ్ వెళ్ళి ట్రైన్ ఆగిపోతుంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ట్రైన్ వస్తుంది అనమాట. చూడొచ్చు ట్రైన్ పట్టాలకి అడ్డంగా పెట్టేసి ఫుడ్ వండడం మీరు చూడొచ్చు అక్కడ. సో ఫుడ్లోకి వస్తే ఇక్కడ చూస్తే మీకు కప్ప మాంసం కనిపిస్తుంది. సో అది కనిపిస్తుంది కదా ఫస్ట్ ప్యాకెట్, అది ఎల్లోగా, అది కప్ప మాంసం, ఇది ఫిష్. అండ్ ఇక్కడ తేళ్ళ మాంసం కూడా అమ్మేస్తున్నారు, తేళ్ళని ఫ్రై చేసేసి. సో నా చేతిలో తీస్తున్నాను కదా ప్రెజెంట్, అదే తేళ్ళ మాంసం. మీరు చూడొచ్చు దగ్గర నుంచి తేళ్ళని ఫ్రై చేసేసి అమ్మేస్తున్నారు డైరెక్ట్గా ప్యాక్ చేసేసి. అండ్ ఫిషెస్ కూడా ఉన్నాయి అక్కడే. సో ఇక్కడ పట్టాలకి అడ్డంగా పెట్టేసి అమ్ముతున్నారు చూడసారు ఇక్కడ. అది వైట్ రైస్ కింద కూడా వీళ్ళు యూజ్ చేస్తారు. రెడ్ కలర్లో ఉంది కదా, సో అది వైట్ కలర్లో ఉంటుంది. సో వీళ్ళు కలర్ మిక్స్ చేశారు ఇందులోని. సో ఈవినింగ్ టైం అందరూ కూడా స్నాక్స్ అండ్ ఫుడ్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మోస్ట్లీ లేడీస్కి చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. 100 థాయ్ బాక్స్ ఉన్నాయి, నియర్లీ 230, 240, 250 రేంజ్లో ఉన్నాయి ఇవి. మన ఇండియన్ రూపీస్లో చెప్పుకోవాలనుకుంటే 100 అంటే 250 దగ్గర వేసుకుంటే 250 రూపీస్ అనుకోవచ్చు. ఇక్కడ ఫ్రూట్స్ కూడా చూస్తే మ్యాంగోస్ ఉన్నాయి, 100 ఉంది చూడండి, అంటే 230, 250 మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియన్ ఫ్రూట్స్ లాగానే ఉంటాయి. మ్యాంగోస్ చూసారు ఇక్కడ సపోటాల్లో ఉన్నాయి, కానీ అవి సపోటాలు కాదు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. అండ్ మ్యాంగోస్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రూట్స్. ఇవేంటో కూడా మనకు తెలీదు, మేబీ ఇండియాలో ఉన్నాయి ఏమో మరి నాకు తెలీదు, నేనైతే ఎప్పుడు చూడలేదు. 80 థాయ్ బాక్స్ ఉంది, 150 థాయ్ బాక్స్. సో ఇలాగ ట్రైన్కి మేమందరం వెయిట్ చేస్తున్నాము. చాలామంది చూశారు కదా ఫోటోషూట్స్కి రెడీ అయిపోయారు. ట్రైన్ ట్రాక్ నిండా కూడా ఫోటోషూట్ మీద ఉన్నారు అందరూ కూడా. సో ఇక్కడ చూస్తే వీళ్ళు కూడా చక్కగా ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు ఒకరికొకరు. వచ్చిందండి వయ్యారి. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సో ఇక్కడైతే ట్రైన్ అనౌన్స్మెంట్ అవుతుంది. సో అందరూ కూడా ప్యాకప్ చేస్తున్నారు. అంటే టెంట్స్ ఉన్నాయి కదా షాప్స్కి, అవన్నీ క్లోజ్ చేసేస్తున్నారు చూడొచ్చు మీరు ఇక్కడ. సో ట్రైన్ అనేది ఇప్పుడు వరకు మనం వెయిట్ చేస్తున్న మూమెంట్ అనేది రాబోతుంది. ట్రైన్ ఎంటర్ అయింది చూడండి. YouTuber, big YouTuber in Andhra Pradesh. Upcoming. చూశారు కదా ట్రైన్ వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోగానే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది మెల్లిగా. పాములు ఇవన్నీ చూద్దాం పదండి.
టెంట్ వేసుకుంటారు. సో అక్కడ ట్రైన్ వెళ్ళిపోతుంది కదా, అదే ట్రైన్ స్టేషన్, అదే లాస్ట్ ట్రైన్. మేము లాస్ట్ ట్రైన్కి రావాలనుకున్నాం, మిగిలినవన్నీ కవర్ చేసి కరెక్ట్ టైంకి వచ్చాము, కరెక్ట్ టైంకి విజిట్ చేసాము. సే హాయ్. హలో హలో సే హాయ్. బాయ్. హలో హలో బాయ్ బాయ్. హలో. ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. బాయ్ 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 బాయ్. ఇక్కడ లైవ్ ఫుడ్ ఏదో ఉంది చూడండి, పాముల్లా కనిపించే చేపలు ఇవి, పాముల్లా కనిపించే చేపలు ఇవన్నీ కూడా. అవి చేపల పాములా కూడా నాకు తెలియటం లేదు. కంపు అయితే మాత్రం చాలా దారుణంగా కంపు కొడుతున్నాయి ఇవి. సో గాయస్, ఇది నేను చేసిన మెకాలాంగ్ రైల్వే స్టేషన్ మార్కెట్ మీద వ్లాగ్. సో రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా ట్రైన్ షెడ్యూల్ అనేది. సో ఇది చాలా కష్టపడి నేను సంపాదించాను. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయండి, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి వెళ్ళాలనుకునే వాళ్ళకి. సో ఈ ట్రైన్ షెడ్యూల్ వలన మేము చాలా వరకు డే 1 మొత్తం కవర్ చేయగలిగాము. చాలా ప్లేసెస్ని ప్లాన్ చేసుకుంటూ దీనికి లాస్ట్ స్టాప్గా పెట్టుకున్నాము. నైట్ చైనీస్ మార్కెట్ ఒకటి మా లిస్ట్లో ఉంది. ఫస్ట్ ఫ్లోటింగ్ మార్కెట్ అండ్ ఎలిఫెంట్ షోకి వెళ్ళాము, తర్వాత ఇది, నెక్స్ట్ చైనీస్ మార్కెట్ నైట్ ఉంది. సో ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోకండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.